యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఈ శ్లోకము భగవద్గీత 2వ అధ్యాయంలో 15వ శ్లోకం. ఈ శ్లోకము మానవ జీవితంలో అత్యంత కీలకమైన స్థితప్రజ్ఞత గురించి వివరిస్తుంది. ఈ శ్లోకంలోని అంతరార్థం ఏంటంటే ఇంద్రియ నిగ్రహము. మన ఇంద్రియాలు బాహ్య విషయాలతో అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఈ బాహ్య విషయాలతో సంపర్కం చెందినప్పుడు సుఖ దుఃఖాలు కలుగుతాయి. కానీ ఎవరైతే ఈ ఇంద్రియాల ప్రభావానికి లోను కాకుండా వాటిని నియంత్రించగలరో వారు ప్రాపంచిక అలజడుల నుంచి విముక్తులవుతారు. సమభావం. జీవితంలో సుఖము వచ్చినప్పుడు పొంగిపోవటము, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవటము సహజం. కానీ ధీరుడైన వ్యక్తి ఈ రెండింటినీ ఒకేలా స్వీకరిస్తాడు. సుఖ దుఃఖాలు దేహానికి సంబంధించినవని, ఆత్మకు కాదని గ్రహించినప్పుడు ఈ సమభావం సాధ్యమవుతుంది. అమృతత్వానికి మార్గము. అమృతత్వాయ కల్పతే అంటే మోక్షానికి లేదా జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడానికి అర్హత సాధించడము అని అర్థం. బాహ్య పరిస్థితుల వల్ల మనకు మనసు చలించని స్థితి అంటే స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొంది శాశ్వతానందాన్ని చేరుకుంటాడు. ఈ స్థితిని చేరుకోవడానికి ప్రతిరోజు చేసే పనులలో ఫలాపేక్ష లేకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉన్నా అది భగవంతుని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సుఖ దుఃఖాల పట్ల సమదృష్టిని పెంపొందించుకోవచ్చు. నిరంతరం ఆత్మతత్వాన్ని స్మరించుకోవడం వల్ల ఇంద్రియాల ప్రభావం తగ్గి మనసు నిశ్చలమవుతుంది.